ఇది బెండకాయలు మా ఫామ్ నుంచి. ఇదిగో ఇవాళ ఇది కోసుకుందాం. 4 బెండకాయలతో ఏమవుతుంది అని అనుకోకండి. దీంతో మనం కావాలంటే సాంబార్ చేసుకోవచ్చు. సూపర్ యమ్మీ. పులుసు కూడా పెట్టుకోవచ్చు. మీకు కామెడీ అనిపించవచ్చు కానీ దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా. మరి ఏం చేస్తాం, ఒక్కొక్కసారి దాచుకుంటాం అన్నమాట. ఇలా తక్కువ వచ్చినప్పుడు బెండకాయలు దాచి ఇగో ఈ లోపల మూలు కూడా ఉంటాయి. మనం అన్నీ బాగా చూసుకొని తెంపుకోవాలి. మనం ఇలా పిచ్చి పిచ్చిగా తెంపకూడదు. కత్తెరతో సిజర్స్తో అయితేనే మంచి కట్ అవుతాయి. అయ్యో మంచి కట్ అవుతాయి అన్నమాట. ఇంకెక్కడ లేవు. ఇంకా ఇక్కడ దోసకాయ కూడా ఉన్నది. దగ్గరికి రా భవ్య, చూపిద్దాం. ఇదిగో, కానీ ఇంకా ఇది పెద్దగా అవ్వాలి. అప్పుడు మనం పప్పులో వేసుకుందాం దోసకాయకి. ఇంకా లోపల కొన్ని చాలా దోసకాయలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ చూడండి, కనిపిస్తున్నాయా? అటు సైడ్ వస్తే నేను టమాటోస్ చూపిస్తా. ఇక్కడ మేము 3 రకాల టమాటోస్ వేసాం. ఇవి చెరీ టమాటోస్ అంటారు. ఇంక ఇవి ఇలా పొడుగ్గా ఉంటే దీన్ని రోమా టమాటోస్ అంటారు. ఇంక ఇవి ఇలా గోల్గా సర్కిల్గా ఉంటే ఇవి చూపిపోయి, ఇవి కూడా టమాటోసే. ఇగో ఇంకొక చెరీ టమాటో ఇక్కడ ఆరెంజ్ కలర్ అయింది, అది తెంపుదాం. ఇది బయట ఉంటే రెడ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఉన్నది. మా పిల్లలకి చాలా ఇష్టం, ఊరికే నోట్లో పెట్టుకొని తినేస్తుంటారు. ఇక్కడ ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి, మీకు చూపిద్దామంటే ఇప్పుడు నిన్నే తెంపేసా, అందుకే కాయలు ఏం కనిపించట్లే. ఈ లోపల ఉంటాయి ఇలా చిన్న చిన్న చెరీ టమాటోస్ మీరు తెంపుకొని తినొచ్చు. ఓకే, సీ యూ, బాయ్. ఇదే మా చిన్న గార్డెన్. బాయ్.